చేరవచ్చిన సంఘమందరికీ కూడా శుభములు, అలాగే స్వాగతం పలుకుచున్నాను. ప్రియులారా, మరి యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క మరి పరిశుద్ధ దినమందు మరి మన యొక్క ధ్యానము కొరకై ఇవ్వబడిన అంశం ఏమనగా శిష్యులను చేయుడి, మేక్ డిసైపుల్స్. శిష్యత్వము, డిసైపుల్షిప్, ఇది చాలా మరి ప్రసిద్ధిగాంచినటువంటి పదం. ఇది మరి ముఖ్యంగా మన భారతదేశం లాంటి యొక్క సనాతనమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి దేశంలో శిష్యత్వం అనేది చాలా ప్రశస్తమైనది. గురు శిష్య సంబంధం అనేది చాలా పురాతనమైనది, అలాగే చాలా మరి కోరదగినది కూడా. సో ఈ దినం వరకు కూడా మనము చాలా వరకు ఆ పదాన్ని మనం వాడుకుంటుంటాం. మా గురువు గారండి అంటాం, లేకపోతే మా శిష్యుడండి అంటాం. ఒక విధమైనటువంటి అందులో చెప్పాలంటే మరి ప్రేమతో కూడినటువంటి, లేక అలాగే ఒక బాధ్యతతో కూడినటువంటి, ఒక గౌరవంతో కూడినటువంటి ఒక మాట అది. ఇలాగా మరి మన యొక్క దేశ సంస్కృతిలోను సాంప్రదాయంలోను మన యొక్క దేశపు మరి ఆ యొక్క ఫిలాసఫీ కదా, థియాలజీ, అందులో కూడా చాలా సమ్మిళితమైనటువంటి పదం ఇది. మనందరికీ తెలిసినటువంటి మరి గురు శిష్య సంబంధాలలో ఏకలవ్యుడు కదా, మరి ద్రోణాచార్యుల యొక్క సంబంధం కూడా మనకు తెలుసు. మన యొక్క పుస్తకాల్లో, పఠన పుస్తకాలు కూడా మనం దాన్ని చదువుకున్నాం. సో అంత బలమైనది గురు శిష్యుల సంబంధం. సో ఈ యొక్క దినమున మరి శిష్యులుగా ఉండుటకు మరి మనకు ఒక పిలుపు అనేది ఇవ్వబడుతుంది. శిష్యులుగా ఉండడానికే కాదు కానీ శిష్యులుగా చేయడానికి, టు మేక్ డిసైపుల్స్, అది కూడా ఒక పిలుపుగా మనకి ఇవ్వబడుతున్నటువంటిదని మనం గమనించాలి. ఎందుకనగా వీఆర్ డిసైపుల్డ్ టు డిసైపుల్. మనము శిష్యులుగా చేయడానికి శిష్యత్వమును మనము పొందుకొని ఉన్నాం. అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనను మన ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించడం ద్వారా మరి ఆ ప్రభువునకు మనము ఆయన బిడ్డలము, ఆయన శిష్యులము, ఆయన యొక్క మరి రక్షణ స్వాస్థ్యమై ఉన్నాము. కాబట్టి మనము రక్షించబడ్డాము, క్రీస్తు యొక్క శిష్యులుగా ఈ లోకంలో జీవించడానికి పిలువబడ్డాం. అంత మాత్రానే కాదు కానీ పిలువబడినటువంటి పిలుపు అనగా ఈ శిష్యత్వమును కూడిన పిలుపు అనేది ఒక బాధ్యతతో కూడిన పిలుపు అనే విషయాన్ని కూడా గమనించాలి. ఇట్స్ ఎ కాల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ టు డిసైపుల్ అదర్స్. అనగా ఇతరులను, అన్యులను శిష్యులుగా చేయడానికి దేవుడు అనగా యేసుక్రీస్తు వారు మనకి ఇస్తున్నటువంటి పిలుపు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ యొక్క మరి మన యొక్క అవగాహనలో క్రీస్తు శిష్యులుగా ఉండడం, అలాగే క్రీస్తు యొక్క అనుచరులుగా ఉండడం, ఈ రెండు కూడా చాలా చెప్పాలంటే ప్యారల్గా ఉంటాయి. ఇంగ్లీష్లో ద ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ అంటాం కదా. ఫాలోవర్ అండ్ డిసైపుల్, ఈ రెండు వినడానికి కాస్త సమానంగా అనిపించినా ఇవి సమానమైనవి కావు. ఇవి కారణం ఏంటంటే ఫాలోవర్ ఈజ్ సంబడి హూ అడ్మైర్స్ హిజ్ మాస్టర్. ఆ గురువు గారిని చూసి అభినందిస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన బోధనలను, ఆయన యొక్క మరి తీరుతెన్నులను చూస్తూ, ప్రశంసిస్తూ, ఆనందిస్తూ ఆయన వెంబడించేవాడు. కానీ శిష్యుడు ఎవరంటే ఆ గురువు గారి యొక్క మాటలకు కట్టుబడి ఒక సమర్పణ భావంతో తను తాను సమర్పించుకుని ఆ గురువు గారి యొక్క పరిచర్యలో, సేవలో ఆ గురువు గారు చెప్పినటువంటి మాటలు వింటూ, ఆ మాటలే అతని జీవనానికి ధ్యేయముగా, లక్ష్యముగా పెట్టుకొని జీవిస్తూ, ఆ గురువు గారి యొక్క మరి సిద్ధాంతాలకు, ఆయన యొక్క బోధలకు తాను కట్టుబడి జీవిస్తూ, అవసరం వస్తే చనిపోయేటువంటి స్థితిలో కూడా కదా, చావుకైనా సిద్ధపడేటువంటి వాడు శిష్యుడు. సో అనుచరుడు, శిష్యుడు చాలా 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 తేడా ఉంది. సో చాలామంది అంటారు క్రైస్తవులను ఎవరనగానే దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్, ఎస్ దే ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. కానీ వీఆర్ నాట్ జస్ట్ ఫాలోవర్స్. అక్కడితోనే చాలామంది ఆగిపోతారు. అది కాదు. వీఆర్ కాల్డ్ టు డిసైపుల్షిప్. శిష్యులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు దేవుడు, కేవలం ఆయనను వెంబడించేవారుగా కాదు కదా. యేసుక్రీస్తు వారి పర్వత ప్రసంగం ముగిసిన తర్వాత 5, 6, 7 అధ్యాయాల తర్వాత 8వ వచనం ఉంటుంది. ఒక మాట ఉంటుంది, ఆయన కొండ దిగి వచ్చుచుండగా అనేకులు ఆయనను వెంబడించిరి. సో మెనీ పీపుల్ ఫాలోడ్ క్రైస్ట్. బట్ కుష్ఠరోగి ఒకడు వచ్చి ఆయన ఎదుట మోకరించి ఆయనకు మొరొక్కి
ఆయనను ఆరాధించి అంటాడు కదా, నన్ను శుద్ధినిగా నీవు చేయగలవు అంటాడు ఆయన. అనేక మంది ఆయన వెంబడించారు, కానీ ఆరాధించిన వాడు మాత్రం ఒకడే, వాడు కుష్ఠరోగి. కొండ మీద ఉన్నవాడు కాదు, కొండ దిగున ఉన్నవాడు. కాబట్టి దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఫాలో క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో చాలామంది క్రీస్తుని వెంబడిస్తున్నారు, కానీ ఆయనను ఆరాధించేటువంటి శిష్యులు, ఆయనను ఆరాధించేటువంటి ఆరాధకులు చాలా కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్దిమందిలో మీరు నేను ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు కూడా నమ్మాలి కదా. సో వీఆర్ నాట్ జస్ట్ మేర్ ఫాలోవర్స్, వీఆర్ డిసైపుల్స్. శిష్యులో మనం ఆయన యొక్క ఆయన శిష్యత్వం కింద ఉన్నవారము, ఆయన మాటలకు కట్టుబడిన వారము, మన జీవితాలు ఆయనకు సమర్పించుకున్న వారము, ఆయన కొరకు బ్రతకడానికి అలాగే చవడానికి కూడా సిద్ధపడినటువంటి వారముగా ఉన్నాం మనం. దట్ ఈస్ కాల్డ్ డిసైపుల్షిప్. కాబట్టి ఇటువంటి శిష్యత్వం అనేది చాలా ప్రశస్తమైంది. ఈ లోకములో కొన్ని బిలియన్ల మంది ఉన్నారు, కానీ వారిలో అదేంటో మరి మిమ్మల్ని నన్నే దేవుడు ఎంచుకున్నాడు. హీ హాజ్ చోజన్ యూ అండ్ మీ. మనలో ఏమి చూసి ఆయన ఎన్నుకున్నాడు అన్నది ఇప్పటికీ కూడా అది మిస్టరీ, మనకు అంతుపట్టింది అది. కానీ ఎందుకో ఎన్నుకున్నాడు ఆయన. కాబట్టి ఆ ఎన్నుకున్నటువంటి ఆ యొక్క ఎన్నికలో, ఆ శిష్యత్వం కొరకైనటువంటి ఎన్నికలో, ఆ పిలుపులో నమ్మకమైనటువంటి ఆయన శిష్యులుగా ఈ లోకంలో జీవించడానికి మనలను విశ్వసించి మనలను నమ్మి ఆయన తన శిష్యులుగా చేసుకున్నాడు. మనకంటే బహుశ్రేష్ఠులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ఇంకా అధికమైనటువంటి మరి అన్ని విధాలుగా కూడా మనకంటే శ్రేష్టమైన వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ అదేంటో ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఏమాత్రము కూడా జ్ఞానుల లెక్కలో సరితూగము, అయినా కూడా దేవుడు ఎందుకో మిమ్మల్ని నన్ను ఎన్నుకున్నాడు ఆయన వెంబడించడానికి. సో వీ షుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఆ శిష్యత్వమునకు పిలిచినటువంటి దేవుని, ఆయన నామాన్ని మహింపరుస్తూ ఆయన కొరకు ఈ లోకంలో జీవిస్తూ ఈ జీవితం అంతా కూడా ఆయన కొరకు జీవించడానికి మనము సమర్పించుకొని ముందుకు సాగవలసిన వారు ఉన్నాం. దేర్ఫోర్ ఎవ్రీ బిలీవర్ హూ ఇస్ బోర్న్ అగైన్ హస్ ఓన్లీ వన్ ప్రయారిటీ ఇన్ లైఫ్, అండ్ దట్ ఈస్ టు క్యారీ ఆన్ ద గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుషుడు, మరి ముఖ్యంగా మారు మనస్సు, పశ్చాత్తాపము, నూతన జన్మ అనుభవం కలిగినటువంటి ప్రతి క్రైస్తవుని యొక్క పిలుపు ఏంటంటే, ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా హీఈస్ కాల్డ్ టు క్యారీ ఆన్ ద గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్. క్రీస్తు యొక్క మహా గొప్ప ఆదేశాన్ని అనుసరించే వారముగాను, ప్రకటించే వారముగాను, ఆ ఆదేశానికి తల ఒగ్గిన వారముగాను, విధేయులుగా ఉండేవారముగా మనల్ని ప్రభు పిలుస్తున్నాడు. ఏంటా మహా ఆదేశము? ఒకసారి చూద్దాం. మనకు తెలిసిందే, కానీ ఒకసారి మళ్ళీ చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 28:19 మనం గమనించినప్పుడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. సో దిస్ ఈస్ ద గ్రేట్ కమిషన్. ఇది మహా గొప్ప ఆదేశం. బైబిల్ గ్రంథంలో రెండు ఉన్నాయి. దెర్ ఇస్ అ గ్రేట్ కమాండ్మెంట్ అండ్ దెర్ ఇస్ గ్రేట్ కమిషన్. కొత్త నిబంధనలో మరి ముఖ్యంగా ఈ గ్రేట్ కమాండ్మెంట్ అనేది మహా గొప్ప ఆజ్ఞ ఎక్కడుందంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది మనకి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు ఒకరినొకడు ప్రేమించవలెను. దట్ ఈస్ ద గ్రేట్ కమాండ్, మహా గొప్ప ఆజ్ఞది. రెండవది ఏంటంటే గ్రేట్ కమిషన్, మహా గొప్ప ఆదేశం. ఇదేది, మీరు వెళ్ళండి కదా, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించుతునో ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గాయకొనవలెనని వారికి బోధించుడి. ద గ్రేట్ కమిషన్. సో ఈ యొక్క గ్రేట్ కమిషన్ అనేది ఇట్ షుడ్ బి అవర్ కమిషన్. ఇది మీది, ఇది నాది. ఆ దినాన 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఏక ఆదేశము వారితో ఆగిపోలాది. అది అలా కొనసాగుతూనే వచ్చింది. ఎంతగా కొనసాగుతూ వచ్చిందంటే, ఈ దినము వరకు కూడా ఆ మహా గొప్ప ఆదేశము ప్రతి ఒక్కరి విశ్వాస జీవితంలో కూడా అది నూతనమైనటువంటి ఒక అనుభవంతోనే ప్రతి విశ్వాసి కూడా దానిని కొనసాగించడానికి తాను సమర్పించుకొని ముందుకు సాగేటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో
మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత ఏంటంటే టు క్యారీ ఆన్ ద గ్రేట్ కమిషన్. ఈ మహా గొప్ప ఆదేశాన్ని నేను అనుసరించాలి. మీరు అనొచ్చు ఇది కేవలం శిష్యులకే కదా అంటే, ఇది కేవలం యేసుప్రభు వారి శిష్యులు అంటే ఆ దినాన పాస్టర్ గారు అనుకుందాం, పోనీ ఎవాంజలిస్టులు అనుకుందాం. సో ఈ దినాన మీకు ఎవాంజలిస్టులకే కదండి అంటారేమో. నో, దిస్ ఇస్ ఫర్ ఆల్. ఇది అందరికీ. కారణం ఏంటంటే యేసుక్రీస్తు అందరివాడు. ఆయన అందరి కొరకు తన ప్రాణం పెట్టాడు, అందరి కొరకు తన రక్తం చిందించాడు. ఆయన సువార్త అందరూ ప్రకటించాలి. అందులో సేవకులని లేదు, లేక లేక సేవకేతరులని కూడా లేదు. వి ఆర్ ఇన్ ద వన్ బోట్ ఆఫ్ ప్రొక్లైమింగ్ ద గాస్పెల్. కాకపోతే కొన్ని సందర్భాలు ఏంటంటే మాలాగా సంపూర్ణమైనటువంటి పరిచర్యకు సమర్పించుకున్న కొంతమందిని మమ్మల్ని దేవుడు అలా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అందరూ ఇటువంటి పరిచర్యలకు రాలేకపోవచ్చు. కానీ బట్ అందరూ ఈ యొక్క పరిచర్యలో ముందుకు సాగడానికి వారి స్థలాలలో వారి జీవన పరిస్థితుల్లో దేవుడు తగు అవకాశాలు తప్పకుండా మీకు కూడా ఇస్తాడనే విషయాన్ని మీరు గమనించాలి. వెన్ యు ఆర్ రెడీ ఇన్ యువర్ మైండ్, మీ మనసులో మీరు సిద్ధపడి ఉంటే గనక క్రీస్తు లేకపోతే దేవుడు నన్ను వాడుకోవాలి, నన్ను సాధనముగా ఈ లోకములో వాడుకోవాలనేటువంటి ఒక విధమైనటువంటి ఆసక్తితో కోరికతో మీరు ఉన్నట్లయితే తప్పకుండా మీ ద్వారా దేవుడు అనేక మందికి తన యొక్క రక్షణ సువార్తను వినిపిస్తాడు, తన ప్రేమను కనపరుస్తాడు, తన దయను కనపరుస్తాడనే విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకంలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత టు క్యారీ ఆన్ ద గ్రేట్ కమిషన్. మహా గొప్ప ఆదేశాన్ని మనము ముందుకు తీసుకెళ్లే వారముగా ఉండాలి. ఈ లోకంలో రెండు రకమైన క్రైస్తవులు ఉన్నారు. దేర్ ఆర్ 2 types ఆఫ్ క్రిస్టియన్స్. ఒకలేమనగా సాక్ష్యార్థమైన క్రైస్తవులు, సాక్ష్యం ఇచ్చే క్రైస్తవులు అనగా విట్నెసింగ్ క్రిస్టియన్స్. రెండవ ఎవరనగా లోకానుసారమైన క్రైస్తవులు, లేక ఎవరిని చెప్పాలంటే వారిని నామకార్థ క్రైస్తవులు. లోకానుసారులు లేక నామకార్థులు వాళ్ళు. ఓన్లీ 2 కేటగిరీస్ అంతే. ఏ కేటగిరీలో ఉన్నారో ఒకసారి మనం పరీక్షించుకోవాలి అంతే. am I a witnessing disciple or am I a nominal Christian? ఈ రెండే. ఇంక వేరే తరగతులు లేవు ఇంకా. సో ఈ నామకార్థ క్రైస్తవులు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి తమ అవసరాలకు వాడుకునేటువంటి వారుగానే ఉంటారు. వారు ప్రార్థన చేశారా, వారి అవసరాలు కూడా చేసుకుంటారు. వారు సంఘానికి వచ్చారా, వారి అవసరాల కొరకే వస్తారు. వాళ్ళు దేనికైనా కూడా ఆ దేవుడు అనేవాడు వారికి ఉపయోగపడేటట్టు ఉండాలంతే. వీరు దేవుడికి ఉపయోగపడతారా లేదా వేరే విషయం, కానీ దేవుడు మాత్రం వీళ్ళకి ఉపయోగపడుతూ ఉండాలి. సో అదే అనమాట వాళ్ళ యొక్క సిద్ధాంతం. వీళ్ళు ఎక్కడ కనిపిస్తారంటే ఎక్కువగా రెగ్యులర్ ఆరాధనలో కనిపిస్తారు, కానీ పెద్దగా అంత సీరియస్గా ఉండరు. కానీ కొన్ని ఉంటాయి, చర్చ్ యాక్టివిటీస్ అని ఉంటాయి. కొన్ని చర్చ్ యాక్టివిటీస్ అని ఉంటాయి అనమాట. అందులో చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు, చాలా యాక్టివ్గా ఉంటారనమాట. అది నేను చెప్పను మీకు చర్చ్ యాక్టివిటీస్ ఎలాంటివో. అందులో చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు. బాన్ఫైర్ అని జరుగుతుంది, అందులో చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. పిక్నిక్స్ ఉంటాయి, చర్చ్ పిక్నిక్స్. అది వరకుంటే మనకి ఇప్పుడు లేవు, కానీ పిక్నిక్స్ ఉంటాయి, అందులో కూడా ఉంటారు వీళ్ళు. అసలు ఎప్పుడు కనిపించరు, కానీ సంవత్సరం అంతా అందులో మాత్రం తప్పకుండా కనిపిస్తారు అక్కడ. ఇంకా దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. అంటే వారి ఆత్మీయ జీవితాన్ని సవాలు చేయకుండా ఉండేటువంటి ఏదైనా కూడా పర్లేదు వాళ్ళకి. శుక్రవారం ప్రార్థనలు కానీ, శనివారపు ప్రార్థనలు కానీ, ఆదివారం ఇటువంటి ఆరాధనలు, లేకపోతే ఆరాధనలో చెంపబడే వాక్యము అబ్బాయి మనకు పడవండి. వేస్ట్ ఆఫ్ టైం అది. మనం వస్తాం, దేనికి వస్తామంటే ఏదో కావాలి ఇక్కడి నుంచి, ఏదో కావాలా దేవుడి నుంచి, ఏదో పొందుకోవాలా దేవుడి నుంచి. That is a very wrong attitude and that is the sign of a nominal Christian. నువ్వు నామకార్థ క్రైస్తవుడు అని చెప్పడానికి ఇదే కారణం, ఇదే దానికి సూచన అన్నమాట. ఇదే సూచన. ఏం సూచన? నా ఆత్మీయ జీవితానికి సవాలు ఉండకూడదు. మై స్పిరిచువల్ లైఫ్ షుడ్ నాట్ బి ఛాలెంజ్డ్. వాక్యముతో, సూటైన వాక్యముతో నన్ను ఏ పాదిరి గారు కూడా ఎదుర్కోకూడదు. సో దే ఫీల్ సో కంఫర్టబుల్ ఇన్ చర్చ్ యాక్టివిటీస్. ఎందుకంటే అక్కడ వాక్యం ఉండదు కదా, బాన్ఫైర్లో వాక్యం ఉండదు కదా, పిక్నిక్స్లో వాక్యం ఉండదు కదా. సో యు ఆర్ కంఫర్టబుల్ దేర్. ఎందుకంటే మెంబర్షిప్లలో మనకి చర్చ్ లిస్టులో మెంబర్షిప్లో ముందు మనమే ఉంటామయ్యా, మన పేర్లు ఉంటాయి అక్కడ. సో మెంబర్షిప్ గ్యారంటీ.
ఎక్కడ మెంబర్షిప్ గ్యారంటీ, అక్కడ మెంబర్షిప్ డౌటే. సో దట్ ఈస్ హౌ ఈ నామినల్ క్రిస్టియన్ లివ్స్. నాకేంటి అనేటువంటి రీతిలోనే ఉంటాడు. కానీ విషయం ఏంటంటే, సంఘానికి అనగా దేవుణ్ణి ఆరాధిస్తానికి వస్తున్నటువంటి విశ్వాస యొక్క లక్షణం ఉండాలంటే ఏమై ఉండాలంటే, నేను ఏమి పొందుకుంటాను అని కాదు, నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, ఆయనకు నేను ఏమి ఇవ్వగలను. వాట్ కెన్ ఐ గివ్ టు మై గాడ్? నేను ఆయనకి ఏమి ఇవ్వగలను, ఏమిచ్చి ఆయన రుణము తీర్చుకోగలను. ఎంత ఇచ్చినా తక్కువే దేవునికి. నన్ను నేనే ఆఖరికి ఆయనకి ఇచ్చుకుంటాను, నా హృదయాన్ని ఆయనకి ఇస్తాను, నా జీవితాన్ని ఆయనకి ఇస్తాను. దిస్ ఈస్ హౌ ద యాటిట్యూడ్ షుడ్ బి. ఇది విశ్వాస యొక్క లక్షణం. ఇది ఒక సాక్ష్యము ఇచ్చేటువంటి ఒక విశ్వాస యొక్క లక్షణం ఇది. సో విట్నెసింగ్ డిసైపుల్ ఆల్వేస్ ఈజ్ ఎక్సైటెడ్ అబౌట్ హిస్ లైఫ్ బికాస్ he know that he is on his master's business. విశ్వాసి అనగా సాక్ష్యం ఇచ్చేటువంటి యొక్క శిష్యుని యొక్క లక్షణం ఏంటంటే, అతను ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాడు, లేకపోతే ఆమె ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటుంది. కారణం ఏంటంటే, తన యొక్క దేవుని పనిలో వారు ఉన్నారని వారు ఒక విధమైనటువంటి తృప్తి, సంతృప్తి, ఆనందంతో వారు ఉంటారు కదా. they know that they are saved to serve and they are made for mission of God. వారు రక్షించబడిందే దేవుని యొక్క పరిచర్య చేయడానికని, వారు రక్షించబడిందే దేవుని రాజ్యం యొక్క అభ్యున్నతి కొరకై వాడబడ్డానికి. కాబట్టి దే నో క్లియర్లీ వాట్ దే ఆర్ కాల్డ్ టు డూ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద వారు ఏమి చేయడానికి దేవుడు పంపించాడో వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. దే ఆర్ వెరీ క్లియర్. ఎందుకనగా క్రీస్తులో ఒక నూతన స్వభావాన్ని వారు పొందుకున్నారు. పాతవి గతించాను, సమస్తమును నూతనమాయను. కాబట్టి మీ కోరికలు, మీ ఆలోచనలు, మీ మాటలు, మీ తలంపులు, మీ క్రియలు అన్నీ నూతనమైపోయినాయి. అండ్ యువర్ ఓన్లీ వన్ బిజినెస్ ఈజ్ టు ప్లీజ్ యువర్ గాడ్. ఈ భూమి మీద మీరున్నంత కాలము కూడా మీ జీవితంలో మీకున్న ఒకే ఒక గురి ఏంటంటే, నా దేవుని నేను ఎలా సంతోషపరచగలను. హౌ కెన్ ఐ ప్లీజ్ మై గాడ్, మై లార్డ్. నా కొరకై తన సమస్తాన్ని సమర్పించుకున్నటువంటి ఈ క్రీస్తుకి నా జీవితంలో నేను ఏమి ఇవ్వగలను. హౌ కెన్ ఐ ప్లీజ్ మై గాడ్. ఇదే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటాడు సాక్ష్యం ఇచ్చేటువంటి విశ్వాసి. సాక్ష్యం ఇచ్చేటువంటి శిష్యుని యొక్క మరి ఆలోచన ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. కారణం ఏంటంటే, he know that he was invited into the greatest enterprise on this earth, and that is the enterprise of the kingdom of God. దేవుని రాజ్యము దాని విస్తరణ కొరకైనటువంటి మహా గొప్ప పనిలో దేవుడు ఆ విశ్వాసిని లేకపోతే ఆ శిష్యుని ఆయన పిలుచుకున్నాడు. అందులో అతను పాలిభాగస్తునిగా చేసుకున్నాడు అనేటువంటి అవగాహన అతను ఉంది. కాబట్టి ఈ లోకములో అతను ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాడు, ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడు. ఎందుకంటే దేవుని తృప్తిపరచడానికి నేనున్నాను ఇక్కడ, దేవుని పనుల్లో నేనున్నాను ఇక్కడ, దేవుని కొరకైనటువంటి సాక్షిగా ఈ లోకంలో నేను జీవిస్తున్నాను, ఆయన రాయబారిగా నేను లోకంలో ఉన్నాననేటువంటి ఒక తృప్తితో, ఆనందముతో తన జీవితం అంతా జీవిస్తాడు. ఈ లోకాన్ని ఒక తృప్తితో వదులుతాడు. కారణం ఏంటంటే, హీ నో వేర్ హీ ఈస్ గోయింగ్. కాబట్టి ప్రేమిందేని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో మన యొక్క మరి స్థితి ఎక్కడ ఉన్నదో ఒకసారి ఆలోచించుకోవాలి. ఆర్ యు ఎ నామినల్ క్రిస్టియన్ ఆర్ అ విట్నెసింగ్ క్రిస్టియన్? ఒక సాక్షార్థమైనటువంటి శిష్యునిగా నీవు ఈ లోకంలో జీవిస్తున్నావా, లేక ఒక నామకార్థమైనటువంటి శిష్యునిగా ఈ లోకంలో నీ మట్టుకే నువ్వు జీవిస్తూ ప్రభు విషయంలో, ప్రభు పని విషయంలో ఏమి పట్టనట్లుంటూ ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా నేను 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 అనుకుంటే జీవిస్తే ఆ తర్వాత నీవేమవుతావో నీకే తెలియని స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. సో God is building his eternal family and we are helping him to build his family. ఒక గొప్ప నిత్యత్వమైనటువంటి కుటుంబాన్ని దేవుడు తన కొరకే కట్టుకుంటున్నాడు. ఆ నిత్యత్వమైనటువంటి కుటుంబంలో ఆయనకు సహకరించడానికి మీరు నేను శిష్యులుగా ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కారణం ఏంటంటే, ఈ యొక్క మహా గొప్ప ఆదేశాన్ని మన జీవితంలో ప్రథమ కర్తవ్యంగా మనం ఈ లోకంలో మన జీవితాలు కలిగి ఉన్నాం. కాబట్టి ఎటు పోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే తపనతో మనం ఉంటాం.
నా ప్రభు యొక్క, నా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి ఏ విధంగా జరగాలి, ఆయన మహా గొప్ప ఆదేశాన్ని ఎట్టి రీతిలో నేను నెరవేర్చాలి అనేటువంటి ఒక తలంపుతోనూ తపనతోనూ ప్రార్థనతోనే మీ జీవితం మీరు జీవిస్తుంటారు. డెఫినెట్లీ వన్ డే ద గ్రేట్ కమిషన్ విల్ బి ద గ్రేట్ అకంప్లిష్మెంట్ ఆర్ కంప్లీషన్. తప్పకుండా ఈ యొక్క మహా గొప్ప ఆదేశము ఒక మహా గొప్ప ముగింపుకు వస్తుంది. కారణం ఏంటంటే మీరు నేను అందులో పాలుబక్సులో ఉన్నాం కాబట్టి, నమ్మకముగా మన పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాం కాబట్టి, ప్రతి తరములో ఇటువంటి నమ్మకస్తులు దేవుడు లేవనెత్తుకున్నాడు కాబట్టి ద గ్రేట్ కమిషన్ వన్ డే విల్ బి ద గ్రేట్ కంప్లీషన్. ముగింపు అనేది ఉన్నది. దీనికి ముగింపు లేకుండా దేవుడు దీన్ని పెట్టలేదు ఆదేశాన్ని. దేవుని ఆదేశం ఏదైనా కూడా దానికి ఒక చక్కటి ముగింపుని దేవుడు ఇస్తాడు. అది మనం గమనిస్తాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం మీరు చూస్తే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలో ఒక చక్కటి మాట భక్తుడు రాస్తున్నాడు. ఒకసారి చూద్దాం. ప్రకటన 7:9 నేను చెప్తున్నాను చూడండి. అటు తర్వాత 9 అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చిన ఎవడును లెక్కింప జాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకునే సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడింది. ఎవరండి వీళ్ళు? మహా గొప్ప జనం అంట. వీళ్ళు మహా గొప్ప జనము. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలో మాట్లాడేవారి నుండి ఎవడు లెక్కింప సఖ్యముగానంత మంది ఈ యొక్క ప్రజలు దేవుని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల సింహాసనం ఎదుట వారు సమకూడి ఉన్నారంటండి. ఎవరండి వీళ్ళు? దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ద అవుట్కమ్ ఆఫ్ యువర్ విట్నెస్. మీరు నేను ఇచ్చినటువంటి సాక్ష్యానికి స్పందించి దేవుని తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు. దేవునికి తమ జీవితాలు సమర్పించుకున్న వాళ్ళు వీరు. ప్రపంచవ్యాప్తముగా మనలాంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. నమ్మకముగా ఈ యొక్క మహా గొప్ప ఆదేశాన్ని మీరు నేను పాటిస్తున్నప్పుడు ఎంతోమంది మన యొక్క ఈ యొక్క మహా గొప్ప ఆదేశాన్ని విని, ఆ సువార్తను విని రక్షణ పొందిన వారై ఇదిగో ఇలా ప్రతి జనం నుంచి, ప్రతి వంశం నుంచి, ప్రతి ఒక్క ప్రజ నుంచి కూడా ఆయా భాషలో మాట్లాడేవారు గొర్రెపిల్లయు దేవుని సింహాసనం ఎదుట ఎవడు లెక్కింపజాలనంత సఖ్యముగా ఉన్నటువంటి మహా గొప్ప జనము దేవుని సింహాసనం ఎదుట నిలబడబోతున్నారు. దానికి కారణం ఎవరంటే మీరు నేనే. We are the people who contributed to the cause of the kingdom of God. దేవుని రాజ్య వ్యాప్తి కొరకై మీ వంతు నా వంతు మనం సహకరించాం కాబట్టి, therefore to invest your time, to invest your talent, to invest your treasure in the kingdom of God does matter for the glory of God. దేవుని మహిమ కొరకై మీ జీవితంలో మీ యొక్క తలాంతులు, మీ యొక్క వనరులు, మీ ఆర్థిక మరి విషయాలు కానీ ఏమైనా కూడా అవి దేవుని పరిచయం కొరకై, ఆయన రాజ్య వ్యాప్తం కొరకై మీరు ఖర్చు పెడుతున్నప్పుడు తప్పకుండా దాని ప్రతిఫలం అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ చాలా చేస్తాం మనం ఈ భూమి మీద, కానీ there is only one enterprise that will give you eternal returns, and that is the kingdom of God. అందుకని ప్రభువారు ఊరకనే అనలే మాట, ఈ భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు దొంగయ్య ఉంటాడు, కానీ పరలోకంలో మీ ధనం కూర్చుకునండి. అక్కడ చిమ్మెట ఉండదు, దొంగలింపబడదు, కానీ మీకు ఒక గొప్ప స్వాస్థ్యాన్ని మీ కొరకై ఏర్పరచుకోబోతున్నారు. Therefore always think when you invest, am I investing in the kingdom of God? దేవుని రాజ్యములో ఎంతవరకు నేను పెట్టుబడి పెడుతున్నాను? It's all business. Yes, it's business. It's a kingdom business. And it has eternal rewards. నిత్యత్వమైనటువంటి ఆశీర్వాదాల్లో పాలు పొందాలంటే నిత్యత్వమునకు సరిపడినటువంటి పెట్టుబడులు మీరు నేను పెట్టాలి. మన ప్రార్థనలో, వాక్యములో, విశ్వాసములో, సాక్ష్యములో దేవుని కొరకే మనం జీవించే పవిత్రమైన జీవితమును పెట్టుబడిగా మనం పెడుతున్నప్పుడు రిటర్న్స్ విల్ బి గ్రేట్. ఇక్కడ దేవుని కొరకు ఏమి చేయకుండా, దేవుని కొరకు ఏమి జీవించకుండా, దేవునికి ఏమి ఇవ్వకుండా, అసలు దేవుడు అనేటువంటి తలంపే లేకుండా చివరిలో నానా ప్రభువాన్ని చచ్చిపోతే యు గో అప్ దేర్ అండ్ దెర్ ఈజ్ నథింగ్. కేవలం నీ ఆత్మని రక్షించుకున్నావు తప్పించి
there is nothing for you. Let me tell you, there will be great surprises in heaven. పరలోకంలో మహా గొప్ప సర్ప్రైజెస్ ఉంటాయంట, అద్భుతాలు ఉంటాయంట. కారణం ఏంటంటే ఇక్కడ మనం ఎవరైతే తక్కువ అంచనా వేసుకున్నామో వారు అక్కడ మహా గొప్ప అధిపతులుగా ఉండబోతున్నారు. ఎవరైతే అబ్బో అబ్బో అనుకున్నామో వాళ్ళు చూస్తే కింద ఎక్కడ ఉంటారు వాళ్ళు. కాబట్టి తారుమారు అయిపోతాయి. యేసు ప్రభు వారు అన్నమాట ఇది, ముందు వారు వెనకటి వారు అవుతారు, వెనకటి వారు ముందు వారు అవుతారు. జాగ్రత్త. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వే యూ ఇన్వెస్ట్ యువర్ లైఫ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన రాజ్యము, ఆయన రాజ్య వ్యాప్తి కొరకై, మహా ఆదేశం కొరకై నీ జీవితాన్ని ఎంతవరకు నీవు ఆయన కొరకు ఖర్చు చేయగలుగుతున్నావు? నీకు దేవుడిచ్చిన వనరులను ఎంతవరకు ఖర్చు చేయగలుగుతున్నావు? నీ సమయాన్ని, నీ యొక్క ధనాన్ని, నీకున్న ప్రతి అవకాశాన్ని కూడా దేవుని కొరకై ఖర్చు చేయగలుగుతున్నావా? లేక కేవలము స్వార్థముతో ఒక నామకార్థ క్రైస్తవునికి లోకంలో ఉంటూ అన్నీ నాకే అన్నట్లుగా ఉన్నప్పుడు తప్పకుండా నిరాశ అనేది నిత్యత్వంలో నీకు ఎదురు కాబోతుంది. సిద్ధపడాలి దాని కొరకు కదా. దెర్ఫోర్ యేసు ప్రభు వారు తన శిష్యులకు చెప్పినటువంటి ఈ యొక్క మహా గొప్ప ఆదేశం ఆయన చెప్పినప్పుడు, మీరు వెళ్ళి సమస్త ప్రజలను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పినప్పుడు ఈ 12 మంది శిష్యులు చాలా ఎక్సైటెడ్ అయిపోయారంట. వీళ్ళు ఎంత ఎక్సైట్ అయిపోయారంటే ఆయన మరణ పునరుద్ధానాల తర్వాత ఆయన వారికి ఇచ్చినటువంటి మహా గొప్ప ఆదేశంతో వారు అనేక ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళు సువార్తలు ప్రకటించడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఉన్నదల్లా రవాణా సదుపాయాలు ఏంటంటే కేవలం గాడిద, మహా అయితే ఒక గుర్రం, చిన్న పడవ లేదా కాలినడక, ఇంతే. మనలాగా ప్రింటింగ్ మెషిన్స్ లేవు, మైకులు లేవు, ఇలాంటి మైక్రోఫోన్లు అసలు లేవు. బట్ దే ఆర్ సో ఫెయిత్ఫుల్ ఇన్ దర్ విట్నెస్. దెన్ నోన్ వరల్డ్, ఆ సమయంలో ప్రపంచము అనేటువంటి ఆ ఆస్యమైన ప్రాంతం అంతా కూడా సువార్తతో నింపెత్తేశారు వాళ్ళు. పౌలు గారు 1 కాదు 2 కాదు 3 మిషనరీ యాత్రలు చేసేసాడు ఆయన. నెలల తరబడి ప్రయాణించి స్పెయిన్ వంటి మహా గొప్ప దూర ప్రాంతాలు కూడా వెళ్ళిపోయాడు ఆయన. రోమా వంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ హతసాక్షిగా ఆయన చనిపోయాడు. ఇక తోమా గారి గురించి చెప్పనక్కర్లేదు. భారతదేశానికి ఆయన ఎన్నో నెలలు ప్రయాణించి మన దేశానికి చేరుకొని మన దేశంలో కేరళ ప్రాంతంలో సువార్తను ప్రారంభించి అలాగే మరి హిమాలయాలు లేకపోతే మొత్తం ఉన్నటువంటి భారతదేశం అంతా కూడా తిరిగి సువార్త ప్రకటించే ఒక దినాన మద్రాసులోని ఆ మైలాపూర్ అనేటువంటి ప్రాంతంలో పల్లెము చేత మత ఛాందసవాదుల ద్వారా చంపబడ్డాడు ఆయన. పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన అక్కడ చిందించాడు. నేను ఎప్పుడు చెప్తాను ఒక మాట, చర్చ్ ఫాదర్ టెర్టులియన్ అన్నటువంటి మాట, ద బ్లడ్ ఆఫ్ ద మార్టైర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. హతసాక్షుల రక్తము సంఘానికి బీజము వంటిది. ఒక నిజమైన క్రైస్తవుడు, ఒక నిజమైన సేవకుడు, ఒక నిజమైన సాక్షిని నువ్వు చంపితే ఆయన రక్తము నీ భూమి మీద పడకుండా చూసుకో. పడిందా అక్కడ సంఘం మొలిసిపోతుంది, అక్కడ సంఘం మొలిసిపోతుంది. ఐ సీ టుడే ద హోల్ ఇండియా ఎటుపోయినా కూడా దేవుని సేవకులు, మిషనరీలు, విశ్వాసులు కొట్టబడుతున్నారు, రక్తము చిందించబడుతుంది, నిర్దాక్షిణ్యంగా కొట్టబడుతున్నారు. వాళ్ళు రాడ్డులతో చేతులు కాళ్ళు తెగగొట్టేస్తున్నారు వాళ్ళు. ఒక గొడ్డును కూడా అంతగా బాధుతున్నారు. ఒక పాస్టర్ గారిని పాపం ఒక వీడియో చూస్తుంటే అసలు తట్టుకోలేకపోయాం చూసి. అంత దారుణంగా కొట్టి ఇనప రాడ్డులతో కొట్టి ఆ కాళ్ళను, ఆ చేతుల్ని ఎరగొట్టేసేసి మనిషిని జీవచ్ఛవంలో పాడేశారు. రక్తము చిందించబడింది అక్కడ. ఆ రక్తము చిందించబడిన దగ్గరే దేవుడు తన సంఘాన్ని కట్టబోతున్నాడు. గ్రామ్ స్టైన్స్ గారిని చంపినటువంటి ఆ ప్రాంతంలో ఈ దినాన సంఘాలు మొలకెత్తుతున్నాయి. కారణం ఏంటంటే ద బ్లడ్ ఆఫ్ ద మార్టైర్స్ ఇస్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. పరిశుద్ధుల రక్తం ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదండి. యేసుక్రీస్తు వారి రక్తమే మన కొరకు 2000 సంవత్సరాల క్రితము యావత్ మానవాళికై చిందించబడిన ఆ రక్తము ఈ దినం వరకు కూడా సిలువ ఫలములు ఫలిస్తూనే ఉంది. The fruits of the cross are bearing around the world. సరిహద్దులు దాటిపోయినాయి. ఎటుపోయినా సువార్త ఫలాలే, ఎటుపోయినా విశ్వాసులే. దట్ ఈస్ ద రీజన్ క్రిస్టియానిటీ ఈజ్ ద లార్జెస్ట్ రిలీజియన్ ఇన్ దిస్ వరల్డ్. చాలామంది అంటున్నారు క్రైస్తవం తగ్గిపోతుందండి, ఇంకేదో మతం పెరిగిపోతుంది. నో, దట్ విల్ నెవర్ హ్యాపెన్. కారణం ఏంటో తెలుసా? గాడ్ విల్ నెవర్ పుట్ హిస్ బాడీ డౌన్. క్రీస్తు తన శరీరాన్ని ఎప్పుడు కూడా కింద నుంచుడు ఆయన.
చాలామంది ఈ దినాల్లో మనం చూస్తున్నాం సోషల్ మీడియాస్లో పోస్టులు, యూరప్ ఈ ప్రాంతాలలో మరి వేరే మతం వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ మరి మరి మత ప్రార్థనాలయాలు కట్టేసుకుంటున్నారు, అది కట్టేసుకుంటున్నారు. అమెరికాలో ఎంత పెద్ద ఆలయం, యూరోప్లో అంత ఆలయము, లండన్లో అది ఇది. ఇట్స్ గోయింగ్ టు 2050 కల్లా మొత్తం యూరోప్ అంతా కూడా వేరే మతానికి వెళ్ళిపోతుంది. ఎస్, పోస్ట్ క్రిస్టియన్ కంట్రీస్ అంటున్నాం ఇప్పుడు మనము. అమెరికా కానీ, బ్రిటన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇవన్నీ కూడా పోస్ట్ క్రిస్టియన్ కంట్రీస్ అంటున్నాం. కానీ యు నో వన్ థింగ్, ఒకవైపు జరిగేది ఇది, ఇంకోవైపు జరిగేది ఏంటంటే దేవుడు తన ప్రజలను లేవనెత్తుతున్నాడు. ఇలాంటి చిన్న చిన్న పిల్లలను, యవ్వనులను లేవనెత్తుతున్నాడు దేవుడు. బైబిల్స్ పట్టుకొని మాల్స్లోను, రైల్వే స్టేషన్స్లోను, రోడ్ల మీద నిలబడి క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నారండి. పెద్దలకు లేదా దమ్ము, కుర్రవాళ్ళు, చిన్న చిన్న కుర్రవాళ్ళు, యవ్వన బిడ్డలు, దే ఆర్ ప్రీచింగ్ గాస్పెల్ సో పవర్ఫుల్లీ. అది యావేలు ప్రవక్త యొక్క ప్రవచనం నెరవేర్పే. అంత్యకాలమందు నా ఆత్మను సమస్త జనుల మీద నేను కృమ్మరిస్తాను. మీ యవ్వనులు కలలో కొందరు, మీ వృద్ధులు దర్శనాలు చూస్తారు. గాడ్ ఈస్ గోయింగ్ టు రైజ్ అప్ హిజ్ ఓన్ పీపుల్ టు బి హిజ్ విట్నెసెస్. కాబట్టి దిస్ వరల్డ్ విల్ ఆల్వేస్ సీ ఎ డైనమిక్ ఇవాంజలిజం ఎవ్రీవేర్. ఒకవైపు ఇంకొక మతం కమ్ముకొస్తుందేమో, కానీ మరొక వైపు దేవుడు తన సంఘాన్ని కడుతున్నాడు. ఎందుకంటే ఈ పేతురుతో ప్రభు చెప్పిన మాట ఒకటే, నేను నా సంఘాన్ని కడతాను. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అండ్ ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ ద చర్చ్. నేను నా సంఘాన్ని కడతాను, పాతాళంలో ఒక ద్వారములు దీని ఎదుట నిలవలేవు. అండ్ గాడ్ ఈస్ బిల్డింగ్ హిస్ చర్చ్. అండ్ ఇన్ దట్ బిల్డింగ్ ఆఫ్ హిస్ చర్చ్ యూ అండ్ ఐ ఆర్ ది పార్టేకర్స్. మీరు నేను పాలుభాగస్లో ఉండడానికి పిలుస్తున్నాడు దేవుడు. శిష్యులుగా చేయండి అని మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. మీరు శిష్యులే, కానీ మీకున్న బాధ్యత ఏంటంటే ఇప్పుడు శిష్యులుగా చేయండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి యొక్క ధన్యతను మనము కోల్పోక, ఏదైనా దేవుడు మనకు ఇవ్వందంటూ ఏముందండి? వీ హ్యావ్ ఎవ్రీథింగ్. గుడ్ ట్రాన్స్పోర్టేషన్ కదా. ఒకప్పుడు గూడ్స్ రైలు, లేకపోతే ప్యాసింజర్ రైలు, బొగ్గు రైలు, లేకపోతే డీజిల్ ట్రైన్. ఇప్పుడు వందే భారత్ లాంటి స్పీడ్ మూవింగ్ ట్రైన్స్ వచ్చేసింది, జెట్ స్పీడ్ ఫ్లైట్స్ వచ్చేసినాయి, షిప్స్ వచ్చేసినాయి. అబవ్ ఆల్ వీ హ్యావ్ ఇంటర్నెట్ కనెక్షన్, వీ హ్యావ్ సోషల్ మీడియా, వీ హ్యావ్ స్టార్లింక్ కమింగ్ అప్. అండ్ అరే ఎంత అండి, వీఆర్ లివింగ్ ఇన్ ది ఎక్సైటింగ్ డేస్. మరి ఏ తరము ఎంతగా అభివృద్ధిని చూడలేదు. కారణం ఏంటో తెలుసా? వీఆర్ ది టెర్మినల్ జనరేషన్. ఈ యొక్క తరము తర్వాత మరొక తరం ఉంటుందో లేదో కూడా డౌటే. అందుకనే దిస్ జనరేషన్ ఈజ్ ఎంజాయింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్. నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. Therefore, we are living in the exciting days and all the facilities are around us. సో సువార్త ప్రకటన కొరకై, దేవుని కొరకు, క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండటానికి మనల్ని అడ్డుకునేది నిజం చెప్పాలంటే ఏది లేదు. హద్దులు దాటేయచ్చు, సరిహద్దులు దాటేయచ్చు, దేశాల సరిహద్దులు కూడా. ఎందుకంటే యూ హ్యావ్ ఇంటర్నెట్ ఇన్ యువర్ హ్యాండ్, యూ హ్యావ్ సోషల్ మీడియా ఇన్ యువర్ హ్యాండ్. ఇక్కడ ఒక పోస్ట్ పెడితే మీరు అమెరికాలో వాడు ఒక్క క్షణము కూడా అక్కర్లా, బ్లింక్ ఆఫ్ ది ఐ దే కెన్ రిసీవ్ అండ్ ఓపెన్ ఇట్. అంత ఫాస్ట్ కమ్యూనికేషన్ అండ్ కనెక్టివిటీ మనకు ఉన్నది కదా. ఇవన్నీ పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం? వాట్ ఆర్ వి డూయింగ్ విత్ అవర్ సోషల్ మీడియాస్? ఐ నో మెనీ ఆఫ్ యూ ఆర్ యాక్టివ్ ఇన్ ద సోషల్ మీడియాస్. ఫేస్బుక్ కాకపోతే ఇన్స్టాగ్రామ్ కాకపోతే చెప్పాలి ఎక్స్, ట్విట్టర్ లేదు ఇప్పుడు, ఎక్స్, వాట్సాప్, ఇంకా there are so many things where you can be actively involved in the evangelism. దేవుని వాక్యాన్ని మీ వాల్స్ అంటారు కదా, వాటికి ప్రకటించడానికి, వాటిలో పోస్ట్ చేయడానికి you have ample time, ample resources. A click of the button will post the gospel messages on your wall. ఎంత పెట్టుకొని కూడా మనము ఇలా పెడితే ఎవరిని అనుకుంటారేమో, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, నా కొలీగ్స్ ఏమనుకుంటారో, దేవుడు ఏమనుకుంటాడో అని మాత్రం అనుకో మనం. కానీ ఎవరేమనుకుంటారో అని మాత్రం అనుకుంటాం మనం. ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం అండి. అల్టిమేట్లీ నీవు జవాబిచ్చేది మనుషులకు కాదు, నీవు జవాబిచ్చేది దేవునికి. ఒక దినాన మీరు నేను నిలబడబోతున్నాను దేవుని ఎదుట. దేవుడు అడిగే ప్రశ్న ఒకటే,
ఇది ఎప్పుడు చెప్తాను నేను, రెండు ప్రశ్నలు అనుకోండి పోనీ, రెండు అడుగుతాడు. మొదటిది ఏంటంటే, నీకు నేను ఇచ్చిన జీవితంతో నువ్వేం చేశావు, వాట్ హ్యావ్ యూ డన్ విత్ యువర్ లైఫ్. రెండవది ఏంటంటే, నా కుమారుడైన యేసుక్రీస్తు వారిని నువ్వేం చేశావు. నీకు ఇచ్చిన జీవితంతో నువ్వేం చేసావు, నా కుమారుడైన యేసుక్రీస్తు వారు నీకు ఇచ్చాను కదా, ఆయన నువ్వేం చేసావు. ఆయన నీ దాకా ఉంచుకున్నావా, లేక ఎవరికైనా ఇచ్చావా. హ్యావ్ యూ ప్రొక్లైమ్డ్ హిమ్. ఆయన గురించి, ఆయన రక్షణ సువార్త గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన క్షమాపణ గురించి, ఆయన రక్షణ సంకల్పం గురించి ఎవరికైనా చెప్పావు అసలు నువ్వు. హ్యావ్ యూ టేకెన్ ఎనీ టైమ్. పాస్టర్ గారు మీలా మేము చెప్పలేకపోతున్నారు. ఎవరు చెప్పమన్నారు సార్ మిమ్మల్ని, మీరు చెప్పొద్దు. బట్ అట్లీస్ట్ పోస్ట్ సంథింగ్ దట్ విల్ రియల్లీ మ్యాటర్స్ ఇన్ ద సైట్ ఆఫ్ సమ్ పీపుల్. నా మిత్రులు ఏమనుకుంటారో, లేకపోతే నా చుట్టాలు ఏమనుకుంటారు, ఇలా అనుకుంటూ ఉంటే ఇక అలాగే అనుకుంటానే ఉంటారు వాళ్ళు. మీరు అనుకుంటూనే ఉండండి, ఆ రోజు వచ్చేస్తుంది. డజంట్ మ్యాటర్ హూ ఎవర్ థింక్ వాట్ ఎవర్ దే థింక్, లెట్ ఇట్ బీ. బట్ లెట్ యూ స్ప్రెడ్ ద గాస్పుల్ యాక్టివ్లీ. కనీసం ఎలాగైనా ఇవ్వాలి. మీరు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి సార్, పెట్టుకోండి, వాక్యాలు పెట్టుకోండి. ఎవడు కాదంటాడు మిమ్మల్ని. మీకు చాలామందికి చాలా గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్. పెట్టండి దాంట్లో మెసేజ్లు. రోజు పెట్టకపోయినా కనీసం వారానికి కూడా పెట్టండి. క్రీస్తులో రక్షణ, దేవుడు లోకమునందు ప్రేమించెను, పెట్టండి. ఎవడు కాదంటాడు మిమ్మల్ని. పౌలు గారు అదే అన్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. రోమా 1:16. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను, ఎందుకంటే అది రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి, నశించుచున్న వారికి అది వెరితనమేమో కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి. సో వెన్ యూ ప్రీచ్ గాస్పుల్, వెన్ యూ పోస్ట్ గాస్పుల్, యు ఆర్ ప్రొక్లెయిమింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని విడుదల చేస్తున్నారు మీరు. డైనమోస్. It has power to explode the lives into the kingdom of God. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, never underestimate the gospel of Jesus Christ or the great commission, and also never estimate your potential to promote it. నీవు దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నీ వంతు నువ్వు కృషి చేయాలి. సో the greatest barrier is no longer the distances or the money or the transportation. సువార్తను ప్రకటింపకుండా అడ్డుకునేది ఈ రోజు ట్రాన్స్పోర్టేషన్ కాదు, రవాణా సౌకర్యాలు లేవని కాదు, లేకపోతే డబ్బులు లేవని కాదు, లేకపోతే మరి ఇక సమయం లేదని కాదు. బట్ ద గ్రేటెస్ట్ బ్యారియర్ ఈజ్ దిస్, ద వే యూ థింక్. మిమ్మల్ని అడ్డుకునేది ఏంటో తెలుసా, మీ ఆలోచనే. ద వే యూ థింక్. అందుకని ఇందాక చెప్పాను కదా, ఎవరేమనుకుంటారా, అది మీరు ఆలోచిస్తున్నారు అది. సో వీ నీడ్ ఎ షిఫ్ట్ ఇన్ అవర్ యాటిట్యూడ్, in our what we say is a perspective towards the great commission, about great commission, the way you think. మీరు ఎలా ఆలోచిస్తున్నారో అలాగే మీరు ప్రవర్తిస్తారు. ఏం ఆలోచిస్తున్నారో అదే మీరు మాట్లాడతారు. ఏం ఆలోచిస్తున్నారో అదే మీరు చేస్తారు. ఎటు ఆలోచిస్తున్నారో అటే వెళతారు మీరు. సో థింక్ అబౌట్ గ్రేట్ కమిషన్ ఆల్ ద టైమ్, బికాస్ దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ ఇన్ ఎ క్రిస్టియన్స్ లైఫ్. క్రైస్తవ వ్యక్తిత్వ జీవితంలో, విశ్వాస జీవితంలో మహా గొప్ప ఆదేశమే మీ మొదటి ప్రయారిటీ అయి ఉండాలి. ఎందుకంటే ఇది మీ రాజు మీకు ఇచ్చినటువంటి ఆదేశం. ఇది మీ రాజే మీకు ఇచ్చిన ఆదేశం. ఇది రాజు ఆజ్ఞను ముందుగా పాటించాలి, తర్వాత ఎవడు ఆజ్ఞైనా. సో ఆల్వేస్ బీ ఆన్ ద బిజినెస్ ఆఫ్ యువర్ కింగ్. 2 లేక 3 విషయాలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. అదేంటంటే, మొదటిది, సో హౌ టు థింక్ లైక్ విట్నెసింగ్ క్రిస్టియన్. ఒక సాక్ష్యార్థమైనటువంటి, లేకపోతే సాక్ష్యం ఇచ్చే క్రైస్తవునిగా ఎలా ఆలోచించాలి మీరు. ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ థింకింగ్. సో ఆలోచనలు ముందు సెట్ చేసుకోవాలి. పౌలు గారు కూడా అదే అన్నారు, మీ మనసు మారి రూపాంతరం పొందినట్లుగా మీరు మనసు మారి నూతన పరచబడినట్లుగా మీరు రూపాంతరం పొందండి. రోమా 12:1. సో యూ హ్యావ్ టు బి రెన్యూడ్ ఇన్ యువర్ థింకింగ్. మొదటిది అదేంటంటే, యూ గాట్ టు స్టాప్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ సెంటర్డ్నెస్ అండ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ అదర్స్. ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. అనగా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితము, వారి ఆత్మలు, వారి యొక్క ఆత్మీయతను గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. ఇతరుల గురించి ఆలోచించమంటే ఇంకా వేరే విషయాలు ఆలోచించారు, అది కాదు. యూ థింక్ అబౌట్ దేర్ స్పిరిచువల్ లైఫ్.
ఇన్ విచ్ స్టేట్ దే ఆర్ దేర్. వారు నిజంగా రక్షణ పొందారా, ప్రభువులు ఎదుగుతున్నారా, విశ్వాసంలో బలపడుతున్నారా, సహవాసంలో ఉన్నారా వాళ్ళు? యు గాట్ టు బి కన్సర్న్డ్ అబౌట్ యువర్ నేబర్స్ స్పిరిచువాలిటీ. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించని యేసు ప్రభు వారంటే ప్రతి ఒక్కడు మంచి సమీరుడిలాగా అస్తమానం గాడిద మీద ఉన్నవాడికి ఎందుకు తప్పడం కాదు. పక్కన ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎంతవరకు, కనీసం మీ కుటుంబ సభ్యులలో నీ భార్య ఆధ్యాత్మికత ఎంత, నీ భర్త ఆధ్యాత్మికత ఎంత, నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు ఆత్మీయంగా, అసలు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించారా లేదా, ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, దేవుని వాక్యానుసారంగా వారు నడుస్తున్నారా? You got to be concerned about their spiritual life. Not only about your family members, your friends and your colleagues, wherever you go. దేవుడు ఒట్టనే మీకు స్నేహితులు ఇవ్వలేదండి. మీకు చాలామంది స్నేహితులు ఉంటారు కదా, మాకంటే మీకు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మీరు ఆఫీసుల్లో పనిచేస్తారు, బిజినెస్లో ఉంటారు, పబ్లిక్లో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేది మీరే. మేము కేవలం మీతోనే అవుతున్నాం, కానీ మీరు చాలామందితో అవుతారు. అండ్ యూ హ్యావ్ యాంపుల్ ఆపర్చునిటీ టు షో ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమను మీరు ఎలా చూపించగలరు, క్రీస్తు దయను ఎలా చూపించగలరు? అబవ్ ఆల్, హౌ యూ కెన్ ప్రే ఫర్ దెమ్. ప్రార్థనతో వారిని ప్రభు దగ్గరికి ఎలా నడిపించాలి? యూ హ్యావ్ సో మచ్ ఆపర్చునిటీస్ విత్ యూ. కాబట్టి సమ్ ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మంచి ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు మంచివాళ్ళే వాళ్ళు, కానీ ప్రభు తెలుసుకోలేదు, వాళ్ళు ప్రభుని తెలుసుకోలే. కానీ నీకు దేవుడు ఆ వ్యక్తిని నీ స్నేహితునిగా లేకపోతే స్నేహితురాలుగా, కదా క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కదా, ప్రాణ స్నేహితులు అంటారు కదా, జగరీ దోస్త్, వాళ్ళు ఉత్తినే రాలా నీ జీవితంలోకి నీ ఫ్రెండ్స్గా. నువ్వు రక్షించబడ్డావు, కానీ వాళ్ళు ఇంకా రక్షించబడలా. దే ఆర్ గుడ్ పీపుల్, వాళ్ళు మంచివాళ్ళే, కానీ ప్రభుని తెలుసుకోలే వాళ్ళు. నువ్వా చెప్పలే వాళ్ళకి, చెప్తే ఎక్కడ స్నేహం తగ్గిపోద్దని నీ భయం. ఓకే ఫైన్, యు డూ వన్ థింగ్, యూ ప్రే ఫర్ దెమ్. ప్రార్థన చేయి, ప్రభువా నా ఫ్రెండ్, ఐ రియలీ లవ్ హిమ్ ఆర్ హర్, ఆయన రక్షించు ప్రభువా, నీ ప్రేమను తెలుసుకోవాలి, నీ రక్షణ తెలుసుకోవాలి, నీ రక్షణ మార్గంలో రావాలి, నాతో కలిసి నిత్యత్వంలో నిన్ను ఆరాధించాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. యూ ప్రే ఫర్ దెమ్. నేను ఈ ప్రార్థన చేయకుండానే కొన్నిసార్లు కొంచెం, అంటే ఫస్ట్లో కొంచెం తొందరపడ్డాను. నాకు అందరూ ముస్లిం ఫ్రెండ్సే, ఏలూరులో పెరిగాను కాబట్టి ఎక్కువ. సో అందరు కూడా అంతా వాళ్ళే, కరీముల్లా, ఈ రహీం, వీళ్ళే అందరగా. ఒకసారి నేను మారిపోయిన తర్వాత వాళ్ళకి అందరికీ నేను ఉత్తరాలు రాసేవాడిని. ఏంటి, యేసు ప్రభు నువ్వు రక్షణకు అంగీకరించండి, నేను మొత్తం ఫుల్ గాస్పుల్ పెట్టి రాసేస్తుంటే ఒకటి కూడా మళ్ళీ కట్ అయిపోయాడు, అందరూ కట్ అయిపోయారు. ఏంద్రా బాబు ఇలా కట్ అయిపోయారంటే కట్ అయిపోయారు అంతే. అప్రోచ్ నాకు అప్పుడు తెలియలా. ముందు వారి కొరకు ప్రార్థన చేయాలి, ఆ తర్వాత మెల్లిగా దేవుడే వారిని తన మార్గం నడిపించుకుంటాడని ఆయన ఎవరు నో దాట్. అని ఇప్పుడు వారి కొరకు చేస్తాను, కానీ అప్పుడు మాత్రం తొందరపడ్డా. కానీ ఇప్పుడు మీరు అలా తొందరపడక్కర్లా, ప్రార్థన చేయండి. ప్రభువా దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ ఐ ప్రే ఫర్ దెమ్. నమ్మకంగా వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే వారు ఊరికనే మీ జీవితంలోకి రాలా, స్నేహితులుగా లేకపోతే పొరుగు వారుగా లేకపోతే కొలీగ్స్గా. సో ఆల్వేస్ సీక్ ద వే హౌ యూ కెన్ ప్రే ఫర్ అదర్స్. మీరు నోటితో చెప్పలేకపోతే కనీసం ప్రార్థనలో వారి కొరకు పెనుగులాడమని మీకు మనవి చేస్తున్నాను. ఇన్ దట్ వే యూ డెవలప్ సమ్ కన్సర్న్ అబౌట్ ద స్పిరిచువాలిటీ ఆఫ్ అదర్స్. ఇతరుల కొరకు మీరు కాస్త సమయం తీసుకోవాలి. వారి ఆధ్యాత్మిక జీవితంను మీరు పరిశీలించేవారుగా ఉండాలి, పరీక్షించేవారుగా ఉండాలి, లేకపోతే దేవుని దగ్గర నడిపించేవారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, ఆంద్రేయ సీమోను పేతురుని క్రీస్తు దగ్గర నడిపించాడు కదా. ఆ తర్వాత ఫిలిప్పు నతానియేలును ప్రభు దగ్గర నడిపించాడు కదా. దే హ్యావ్ లెడ్ ద పీపుల్ టు క్రైస్ట్. అలాగే దినాన మీరు కూడా, నేను కూడా ప్రభు దగ్గర నడిపించేవారిగా కొంతమందిని మన జీవితాల్లో మనము సిద్ధపరచుకోవాలి. కారణం ఏంటంటే మన రక్షణ అనేది ఇట్స్ అ ప్రైవేట్ అఫైర్, బట్ అవర్ విట్నెస్ ఈజ్ పబ్లిక్. Therefore you should always celebrate the salvation that God has given you, but always publicly speak about Christ. ధైర్యం ఉంటే, లేకపోతే కనీసం సోషల్ మీడియాస్లో అయినా, అది కూడా లేదంటే ప్రార్థనలో అయినా పట్టుదలతో మీరు మీ మిత్రుల కొరకు ప్రార్థన చేయాలి. కారణం ఏంటంటే ప్రార్థన అనేది ఎలాంటిదంటే, వాళ్ళు మీ యొక్క సందేశాన్ని వాళ్ళు కాదనగలరేమో, కానీ మీ ప్రార్థన కాదనలేరు ఎవరో.
No power on this earth can stop your prayers for them. And therefore you got to pray. ప్రార్థన ఎలాంటిదంటే, ఒక దైవజనుడు అన్నాడు కదా, ఆండ్రూ మురే అనేటువంటి, ఆండ్రూ మురే కాదు, సమ్ రీసెంట్లీ ఒక దైవజనుడు, ఇట్స్ లైక్ ఏ ఐసీబీఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఇస్రాయల్ మీద వేసింది అదే. ఇరాన్ వాళ్ళు ఇస్రాయల్ మీదకి వేసిన బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇవి. అవి ఎంత పవర్ఫుల్ అంటే ఈవెన్ ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క ఐరన్ డోమ్ కూడా చాలా వరకు ఎదుర్కోలేకపోయింది. డేవిడ్ స్లింగ్ ఎదుర్కోలేకపోయింది. అంటే ఐరన్ డోమ్ అంటేనే చాలా శక్తివంతమైంది, అది కూడా ఫెయిల్ అయిపోయింది ఐసీబీఎం ముందు. డేవిడ్ స్లింగ్ ఫెయిల్ అయిపోయింది దాని ముందు. కారణం ఏంటంటే ఇట్ ఈస్ సో పవర్ఫుల్, సూపర్ సోనిక్ అనమాట. దాన్ని అది కనిపెట్టేలోపు వచ్చి కొట్టేస్తుంది. అంత పవర్ఫుల్ అండ్ స్పీడ్ మిసైల్, సూపర్ సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. అండ్ యువర్ ప్రేయర్ ఈజ్ సంథింగ్ లైక్ దాట్. No force on this earth can stop your prayers for your friends and for the nations around. రెండవ కీర్తన మనం అదే చదువుకున్నాం. నన్ను అడుగుమో, నేను నీకు దేశంలో నీకు సొత్తుగా ఇస్తాను, నేను రాజ్యంలోను నీ వశం చేస్తాను నేను. ఎప్పుడు? when you pray. సో థింక్ అబౌట్ అదర్స్. ఇతరుల గురించి ఆలోచించండి, ప్రార్థన చేయండి. రెండవది ఏంటంటే థింక్ గ్లోబల్లీ. Because our God is a global God, not local God. He is of course local, but he is also a global God. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. He is a God of all, not for one religion or one nation. కాబట్టి మీ ప్రార్థనలు ఒకరి కొరకే కాదు, మీ దేశం కొరకు చేయాలి, పక్కన ఉన్నటువంటి దేశాల కొరకు చేయాలి. ఎందుకంటే మీ గుడారాలు మీరు విస్తరించాలి. You have to pray even for the nations. బైబిల్లోనే ఉంది కదా అది. నన్ను అడుగుము, నేను నీకు రాజ్యాలను ఇస్తాను కదా. చక్కటి మాట అది. కీర్తనలు 2వ కీర్తన మనం చదివాం కూడా కదా, చక్కటి మాట అది. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్. ఏముందండి అది? 8వ వచనం, నన్ను అడుగుము, జనులు నీకు స్వాస్థ్యముగాను, భూమిని నీకు దిగంతముల వరకు సొత్తుగానే ఇచ్చేదను. జనులు నీకు స్వాస్థ్యము, భూదిగంతముల వరకు నీకు సొత్తుగానే ఇస్తాను అన్నాడు దేవుడు. యు ఆస్క్. విలియం కేరీ అనేటువంటి దైవజనుడు ఈ మాట పట్టుకొని, చర్మకారుడైన ఆయన భారతదేశ పటాన్ని చర్మముతో చెక్కుకొని తన ముందు పెట్టుకొని ప్రార్థన చేసేవాడంట. లార్డ్, ఐ వాంట్ యూ టు సేవ్ దిస్ ల్యాండ్. ఒక దినాన దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు ఈ యొక్క భారతదేశం రావడానికి. మహా గొప్ప పరిచర్య చేశాడు. ఎంతో కోల్పోయాడు, కానీ దేవుని కొరకు నిలబడ్డాడు, పరిచర్య చేశాడు. ఈ దినమన విలియం కేరీ భారతదేశంలో నంబర్ 1 మిషనరీగా ఆయనను మనము అభినందిస్తాం. మనము తెలుగు చదువుకుంటున్నామంటే ఆయన పుణ్యమేనండి. తెలుగులో బైబిల్ చదువుకుంటున్నామంటే ఆయన పుణ్యమే. మనమే కాదు, తమిళ్, లేకపోతే బెంగాలీ, లేకపోతే ఒడిస్సా, దేర్ ఆర్ సో మెనీ లోకల్ లాంగ్వేజెస్ హీ హెస్ ట్రాన్స్లేటెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రింటింగ్ ప్రెస్ మొదటి ఏమంటారు దాన్ని, న్యూస్ పేపర్ ప్రింట్ చేసి పబ్లిష్ చేసింది ఈయనే. ఇంకా చాలా ఉన్నాయి. సోషల్ రిఫార్మర్స్గా రాజారాం మోహన్ రాయ్ గారితో వాళ్ళందరితో కలిసి సతీ సహగమనాన్ని ఆపాడు, వరకట్న దురాచారాన్ని ఆపాడు. has done so much కదా. కాబట్టి దేవుడు ఇటువంటి వారి యొక్క ప్రార్థనలు ఆయన ఆలకించాడు. ఏదైనా మీరు నేను సమర్పణతో చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడనే విషయం మనము గమనించాలి కదా. ప్రార్థన చేయాలి. బికాజ్ వీ షుడ్ ప్రే, బికాజ్ ద బైబిల్ టెల్స్ us that we should pray for the opportunities. అవకాశాలు ఇవ్వాలని దేవుడు మనం ప్రార్థన చేయాలి. దేనికంటారు? సాక్ష్యం ఇవ్వడానికి అవకాశాలు కావాలి, ధైర్యంగా మాట్లాడడానికి అవకాశాలు కావాలి కదా. విశ్వసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే మరి దేవుని సువార్త వేగముగా ప్రకటింపబడడానికి ప్రార్థన చేయాలి. అలాగే పొలములో సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. పొలములో సేవకులు కదా, కాపు కోత విస్తారమే కానీ పనివారు తక్కువగా ఉన్నారు. దాని కొరకు మీరు నేను ప్రార్థనలు చేయాలి. ఎంతగా ప్రార్థన చేయాలంటే మన బిడ్డలను కూడా దేవుని పరిచర్య కొరకు సమర్పించుకోవడానికి వెనదీయకూడదు మనం. లేదండి మా బిడ్డ ఇంజనీర్, డాక్టర్, ఫైన్, దట్స్ గుడ్, లెట్ దెమ్ బి ఇంజనీర్, లెట్ దెమ్ బి డాక్టర్. కానీ వాళ్ళ మైండ్లో మనం పెట్టాల్సింది ఏంటంటే యూ ఆర్ ఎ విట్నెస్. మీరు ఎక్కడ ఉన్నా కూడా నీవు దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. కార్పొరేట్స్లో ఉండండి, లేకపోతే మల్టీనేషనల్స్లో ఉండండి, ఎటుపోయినా కూడా యూ షుడ్ నాట్ ఫర్గెట్ యువర్ ఐడెంటిటీ. యువర్ ఐడెంటిటీ ఇస్ దిస్, దట్ యూ ఆర్ ద విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ వేర్ ఎవర్ యూ గో. ఎటుపోయినా ఎక్కడికి పోయినా నువ్వు క్రీస్తు సాక్షిగా ఈ లోకంలో జీవించాలి నాయన. నువ్వు పిల్లల కొరకు నేర్పాలండి మనం. కారణం ఏంటంటే
ఈ రోజుల్లో అందరూ సంపూర్ణమైన పరిచర్యకు రావడానికి కాస్త వెనదీస్తున్నారు. కారణం చాలా ఉన్నాయి దాంట్లో. కారణం చర్చ్ పాలిటిక్స్ ఉండాలి, లేకపోతే ఇంకా దేర్ ఆర్ సో మెనీ పర్సిక్యూషన్స్. చాలా వరకు అడ్డుబండలుగా తయారైపోతున్నాయి. ఒకరు పాస్టర్ దగ్గర రావాలంటే చాలా ఆలోచించుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళే ఆలోచిస్తున్నారు ఉండాలా వెళ్ళిపోవాలని. కానీ అటువంటి సమయాల్లో విషయం ఏంటంటే, మీ పిల్లలు సంపూర్ణమైన సేవలకు రాలేకపోయినా వాళ్ళు కనీసం దేవుని పరిచర్యలో ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా ఈ లోకంలో కొనసాగడానికి, నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో ఉండడానికి దేవుడు వారిని పిలుస్తున్నాడని తప్పకుండా వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. బికాస్ వీ షుడ్ హ్యావ్ దట్ ఇన్కల్కేటెడ్ ఇన్ అవర్ చిల్డ్రన్స్ లైఫ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ అబౌట్ అదర్స్ స్పిరిచువాలిటీ. ఇతరులు ఆత్మల రక్షణ కొరకై మనము ఆలోచించాలి, ప్రార్థించాలి, ప్రయాసపడాలి. రెండవదిగా థింక్ గ్లోబల్లీ. ఒక ప్రపంచ పటం, వీలైతే ప్రపంచ పటాన్ని తీసుకోండి, ఇంటిలో తగిలించుకోండి. ప్రతిరోజు ఒక దేశాన్ని ఎన్నుకోండి, ఆ దేశం గురించి ప్రార్థన చేయండి. ఇన్ఫర్మేషన్ ఎక్కడండి? మీకు నెట్ ఉంది కదా సార్, మొబైల్లో కొడితే వచ్చేస్తుంది. ఉరుగ్వే అనగానే ఆ దేశం మొత్తం వచ్చేస్తుంది మీకు. ఆ దేశం గురించి జనాభా ఎంత ఉన్నారు, ఆ దేశంలో ఎంత ఏంటి అనేది మీకు తెలుస్తుంది. యూ ప్రే ఫర్ దెమ్. అబవ్ ఆల్ యూ ప్రే ఫర్ యువర్ నైబర్స్. మనకున్న నైబర్స్ ఉన్నారు కదా, వాక్యం చెప్తాను కదా, నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించు. నైబర్స్ గురించి ప్రార్థన చేయండి, ఎందుకంటే మనం సమాధానంతో ఉండాలి కదా ముందు. కాబట్టి తప్పకుండా మనం పాకిస్తాన్ కొరకు చేయాలి, చైనా కొరకు చేయాలి, నేపాల్ కొరకు చేయాలి, శ్రీలంక కొరకు చేయాలి, చుట్టూ ఉన్న దేశాలన్నిటి కూడా చేయాలి ముందు. కారణం ఏంటంటే వారు కూడా సమాధానంతో ఉండాలని ప్రార్థన చేయాలి అండి. సో దట్ ఈస్ సెకండ్ థింగ్. థర్డ్ అండ్ ఫైనల్ థింగ్ ఇస్ దిస్: షిఫ్ట్ ఫ్రమ్ ఎర్త్లీ టు ఇటర్నల్ థింకింగ్. భూ సంబంధమైన ఆలోచనల నుంచి నిత్యత్వపు ఆలోచనలకు నీ ఆలోచనలు మళ్ళించుకోవాలి. భూ సంబంధమైన ఆలోచనల నుంచి నిత్యత వైపుకు నీ ఆలోచనలను మళ్ళించుకోవాలి. కారణం ఏంటంటే, మనం గమనిస్తున్నాము ఇక్కడ పౌలు గారు ఒక చక్కటి మాట రాస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం మనం గమనిస్తే మనం చూస్తున్నాం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంటే ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి దృశ్యమైన వాటి కొరకు శ్రమపడి ఆ శ్రమలోనే చనిపోకుండా నిత్యమైన వాటి కొరకై మనము ప్రయాసపడే వారంగా ఉండాలి. అవి పరలోకంలో ఉన్నాయి, దేవుడు మనకు సిద్ధపరిచాడు. కాబట్టి క్రీస్తుతో మీరు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడు. ఎందుకనగా అక్కడ క్రీస్తు తన యొక్క మహిమ యందు తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నాడనే విషయాన్ని మీరు గమనించాలి. లూకాసు వార్త 9:62 మనం చూస్తున్నాం. ఎవడను మరి నాగల మీద చేయి వేసి వెనక్కి తిరుగువాడు దేవుని రాజ్యమునకు అర్హుడు కాదనే విషయాన్ని మీరు గమనించాలి. యూ హ్యావ్ కమిటెడ్ యువర్ లైఫ్ టు ఫాలో క్రైస్ట్ అండ్ టు బి హిజ్ విట్నెస్. ఆయన సాక్షిగా ఉండడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచున్నారు. కాబట్టి మరలా వెనకకు చూచేటువంటి ఆ స్వభావం నుంచి నేను మళ్ళుకోవాలనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. అలాగే ప్రియులారా, మరి ఈ యొక్క సమయంలో హెబ్రీ పత్రిక 12:1 కూడా మనం చూస్తాం. మనం సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుంచి, ప్రతి భారము నుంచి మనము విడిపించుకొని విశ్వాసానికి కర్త యుద్ధాన్ని కొనసాగించేవాడైనా క్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో పరిగెత్తవలసిన వారం ఉన్నాం. కాబట్టి వి సీ హియర్ దట్ ఈ లోకములో మనం ఉన్నంత కాలము కూడా ఈ లోకం ఎప్పుడు కూడా మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. లోక ఆకర్షణలు ఎప్పుడు కూడా మనల్ని మన యొక్క పిలుపు నుంచి తప్పించడానికి చూస్తూ ఉంటాయి. దేర్ ఆర్ సో మెనీ డైవర్షన్స్, బట్ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ. ప్రతిరోజు కూడా ఒక సవాలుతో కూడిన దినము. కారణం ఏంటంటే ప్రతిరోజు ఈ ఆకర్షణ ఉంటుంది. ఈరోజు బాగున్నాను కదా, రేపు ఎలా ఉంటానో నాకు తెలియదు. కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ బీ విజిలెంట్ టు వర్క్ ఫర్ ద లార్డ్ అండ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్, టు ప్రొటెక్ట్ యువర్ స్పిరిచువాలిటీ అండ్ టు మూవ్ ఫార్వర్డ్. కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఆకర్షణ అనేది ఉంటుంది. మరి ముఖ్యంగా దేవుడు మనకిచ్చిన వనరులు అవి ఏమైనా కావచ్చు. మరి ముఖ్యంగా ఈ లోకంలో మనం ప్రయాసపడేదంతా కూడా డబ్బు కొరకే కదా. అంటే డబ్బు కొరకు ప్రయాసపడకూడదు పాస్టర్ గారు, పడాలి. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ రాంగ్ కదా. ప్రభు కూడా అన్నాడు ఆ మాట. ఈ లోకంలో మీరు దేవునికి సిరికి కూడా దాసులుగా ఉండలేరు. ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఆఫ్టర్ గాడ్, దేవుని తర్వాత పవర్ఫుల్ ఏమైనా ఉన్నదంటే
మీరేమంటారు? సాతాన్ అంటారు. సాతాను కాదు, అంతకంటే పవర్ఫుల్ ఇంకోటి ఉంది, మనీ. అందుకనే ప్రభువారు ఆ మాట అన్నాడు ఆయన, యూ కెనాట్ బీ ఎ సర్వెంట్ ఫర్ బోత్, ఫర్ గాడ్ అండ్ ఫర్ మెమన్. దేవునికి సిరికి మీరు దాసులు. అంటే సిరి చాలా పవర్ఫుల్, సిరి అందులో తప్పేం లేదు. మనీ ఈజ్ నాట్ ది రూట్ కాజ్ ఆఫ్ ఈవిల్స్, ద లవ్ ఫర్ మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఈవిల్. ధనము దానంతలో అది తప్పేమి కాదండి, ధనం ఉండాలి. వీలైతే మీరు ధనవంతులు కండి, మీ పిల్లలు కూడా ధనవంతులు కావాలి, మల్టీ మిలియనర్స్ కావాలని నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. కారణం ఏంటో తెలుసా? ధనము ఉన్నంత మాత్రాన మనం పాపులం కాదు. విషయం ఏంటంటే బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ధనవంతులే. అబ్రహాం గారు ధనవంతుడే, ఇంకెవరు, లోతు గారు ధనవంతుడే, నోవాహు ధనవంతుడే, నేమ్ ఇట్, దావీదు ధనవంతుడే. ఎవ్రీబడి ఈజ్ రిచ్. ఈ లోకంలో ధనముతో ప్రాబ్లం లేదు, బట్ ద లవ్ ఫర్ మనీ, మీకున్న ధనం పట్ల మీరు పెంచుకునే వ్యామోహం ముందు చూసారా, ప్రేమ ముందు చూసారా, అది మిమ్మల్ని దేవుని నుంచి తప్పించేస్తుంది. కాబట్టి మీకున్న ధనమును మీరు సరైన రీతిలో ఇన్వెస్ట్ చేయమని ప్రభు అంటున్నాడు. అది ఎక్కడ చేయాలో కూడా ఆయన చెప్తున్నాడు. ఏమండి, ఒకసారి చూద్దామా? లూకాసు వార్త 16, ఇది చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 16:23 ఏముందండి అక్కడ? అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరము పడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నాలుక చల్లార్చుటకు లాజరును పంపమని నేను అగ్నిలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. సో ఈ మాటలన్నీ కూడా మనం గమనించినప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ధనవంతుడైనటువంటి వ్యక్తి. కానీ ఇతని ధనవంతుడులో ఉన్నటువంటి గుణం ఏంటంటే, హీ హ్యాడ్ అ లవ్ ఫర్ మనీ బట్ నాట్ లవ్ ఫర్ హిస్ నైబర్స్. తనకున్న ధనముతో ఎవరికి సహాయం చేయాలండి? తన ఎదుట పడి ఆ రొట్టె ముక్కలు ఏరుకుంటున్న లాజరును ఒక రోజు ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టలేకపోయినా, ప్రతిరోజు కాకపోయినా ఒక రోజైనా కనీసం భోజనం పెట్టి ఎంతగా సమృద్ధి కలిగిన అతని వ్యక్తికి ఆ యొక్క లాజరుకు సహాయం చేసేటువంటి స్థితిలో లేడు. A self-centered person, not love for others. He only loved himself, but he never loved his neighbors. That is it. కాబట్టి ఈ లోకములో మనకు ధనం ఉన్నంత మాత్రాన మనం ధనవంతులం కాదు, కానీ ఆ ధనముతో ఏమి చేస్తున్నాం అన్నదే చాలా ప్రాముఖ్యమైన విషయము. అదే పౌలు గారు కూడా 1 తిమోతి 6:18-19 చూస్తున్నాం. అదేమంటాడంటే, కమాండ్ ద రిచ్ టు డూ గుడ్, టు బి రిచ్ ఇన్ దర్ గుడ్ డీడ్స్. ఈ లోకంలో ధనవంతులు తమ యొక్క ధనముతో మంచి క్రియలు, సత్క్రియలు చేయనట్లుగా వారిని ప్రోత్సహించమంటాడు ఆయన. అప్పుడు మీకు ధనం ఉంది, మంచిదే, కానీ ఈ ధనమును సత్క్రియలకు వాడండి. దేవుని పరిచర్య కొరకు, సువార్త కొరకు, సువార్తికుల కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకై మీ గుప్పెళ్ళు తెరవాలి. కారణం ఏంటంటే, మీకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ధనముతో, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆస్తితో దేవుని యొక్క సువార్త ప్రకటనలలో మీ వంతు మీరు సహకరించేవారుగా ఉండాలి కదా. ఆ విధంగా మీరు చేసినప్పుడు తప్పకుండా దేవుని సువార్తను, లేకపోతే దేవుని రాజ్య వ్యాప్తిలో మీ వంతు మీరు పాలుభాగస్తులు ఉంటారు. అబవ్ ఆల్ యూ హ్యావ్ యువర్ ఓన్ షేర్. ఒక ప్రేమతో కూడినటువంటి మరి ఆ యొక్క జీవితాన్ని మీరు జీవించడానికి దేవుడు పిలుస్తున్నాడు. చివరికి ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. అదేంటంటే, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా ఆయన తన మాటలతో, తన క్రియలతో, అబవ్ ఆల్ తన సిలువ కార్యము ద్వారా మానవుల పట్ల తన ప్రేమను ఆయన చూపించడానికి సిద్ధపడుతున్న సమయంలో ఆయన సిలువ ఎత్తుకొని వెళుతున్నాడు, మోస్తున్నాడు. వెనకాల రాను వారు ఆయన కొర్రదాలతో కొడుతున్నారు. ఒకడేమో 4 మేకులు ఒక సుత్తి పట్టుకొని ఆయన వెంట వెళ్తున్నాడు. వెళుతూ 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 అంట వాడు ప్రభువారు పడుతున్న బాధలు చూసి, ఈయన బాధల్లో ఏ ఒక్క కాస్తనే తగ్గించగలనని నన్ను ఆలోచించాడంట. ఆలోచించి ఒక మేకు పాడేశాడంటాడు. ఒక మేకు పాడేశాడంట. 3 మేకులు పట్టుకుని ఆ సిలువ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సిలువ కొట్టేవాడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక మేకు ఈ చేతిలో, ఒక మేకు ఆ చేతిలో, ఇంకా 2 మేకులు 2 కాళ్ళ మీద దిగాలి సిలువలో. ఒక మేకే ఉంది వీడి చేతిలో, మరొక మేక ఏదని అడిగాడంట ఆయన. అడిగితే వీడు అన్నాడంట, ఏది పడిపోయిందండి, అక్కడ దారిలో పడిపోయిందని అన్నాడంట. ఇంకా ఆయనకి చాలా కోపం వచ్చింది. పక్కన ఉన్న అధికారి కోపం వచ్చి యేసు ప్రభు అని కొట్టేటువంటి ఆ చండ్రాకోలతో వీడు కొట్టడం మొదలుపెట్టాడంట. అప్పుడు ప్రభువారు ఆ రాను వారిని చూసి అన్నాడంట, ఆయన కొట్టకండి, ఆయన వదిలేయండి,
నా కాళ్ళు మీద కాలు పెట్టుకుంటాను, దాని మీద ఒక మేకుతో ఆ 2 కాళ్ళలో మీరు చెల్లలు దింపండి అన్నాడంట. చెల్ల దింపమన్నాడంట. 2 కాళ్ళకు 2 మేకులు కొట్టాలి, ఒక మేకే ఉంది కాబట్టి నేను నా కాలు మీద కాలు పెట్టుకుంటానులే, ఒక మేకు ఈ 2 కాళ్ళ మీద దగ్గరే ఉన్నాడంట. అంటే ఆయన చివరి క్షణాల్లో కూడా ప్రభువారు చూపింది ఏంటంటే పొరుగువారి పట్ల ప్రేమ. ప్రార్థనలకు చేశాడు ఆయన పైకి ఎక్కిన తర్వాత. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. ఆ మేకు పడేసిన వాడి కొరకు కూడా ఆయన అంటున్నాడు కదా, వాడిని కొట్టకండి. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఆ ప్రేమతో ఈ దినమున మీరు నేను మన యొక్క మహా గొప్ప ఆదేశాన్ని కొనసాగించాలి. మనుషులను చూస్తే వారిలో ఎవరిని కూడా ప్రేమించడానికి అర్హత లేదు ఎవరికి. నన్ను చూసినా నాలో కూడా ఏమీ లేదు ప్రేమించడానికి, మిమ్మల్ని చూసినా మీలో కూడా ఏమీ లేదు ప్రేమించడానికి. ఆల్ ఆఫ్ అస్ ఆర్ బండిల్ ఆఫ్ ఫ్లాస్, తప్పుల తడక. మనం ఎవరిని చూసినా ఎవరిని మనం ప్రేమించలేమండి. కానీ మన ప్రేమ కాదు, అక్కడ క్రీస్తు ప్రేమ మనకిస్తున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో ఆ క్రీస్తు ప్రేమ మనలో ప్రోక్షించబడుతుంది. ఆ ప్రేమతో ఇతరులను ప్రేమించాలి. ఆ ప్రేమతోనే మనం హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆ ప్రేమతోనే మనం హింసించు వారి కొరకు పరిశుద్ధమైనటువంటి సువార్తను ప్రకటించాలి. ఆ ప్రేమతోనే ఈ లోకములో ఉన్నంత కాలము కూడా ఈ మహా గొప్ప ఆదేశాన్ని మన జీవితంలో నెరవేర్చే వారముగా ఉండాలి. హేతు ఏదైనా ఉన్నదంటే ఒకటే, ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కంపెల్స్ అస్. క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది అని పౌలు గారు చెప్పిన మాటల్లోనే మీరు నేను పాలుభాగస్తులుగా ఉంటూ ఈ మహా గొప్ప ఆదేశాన్ని పాటిస్తూ శిష్యులుగా మన యొక్క కుటుంబ సభ్యులను, మన మిత్రులను, మన యొక్క సహపని వారులను ఆయన రాజ్యము కొరకే మనం చేయవలసిన వారమన్నాం. అటువంటి కృప దేవుడు మీకు నాకు మనందరికీ కూడా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యానుసారమైన జీవితం జీవించు కృపను మాకు అనుగురించి మీ మహా గొప్ప ఆదేశమును కేవలం మేము చెప్పువారము వినువారమే కాదు, కానీ మా జీవితములలో మేము నిత్యము స్మరణకు కలిగిన వారమై దానిని పాటించే కృపను మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.